ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 29 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా అందులో చిక్కుకున్నటువంటి 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంతో 10 రోజులైనా రోబో లోపలికి వెళ్ళి ఇప్పటి వరకు సాంకేతిక సమస్యలంటూ అది రోబో వినియోగంలోకి రావడం లేదు. దానికి సంబంధించి మాన్యువల్గా రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మరి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు లోపల రెస్క్యూ చేస్తూ ఉన్నారు. నిత్యం కష్టపడుతూ ఉన్నారు. 7 షిఫ్ట్లుగా పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఫలితం రావడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో పాటు ఏదైతే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి చీఫ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. లోపల రెస్క్యూ టీమ్స్ కష్టపడతా ఉన్నాయి కానీ ఫలితం మాత్రం దక్కడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అధికారులకు వదిలేసి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులైతే అనునిత్యం వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు దయనీయంగా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఏం చలనం లేనట్టుగా ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా దానిపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పలు విమర్శలు అయితే ఇక్కడ వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే ఉమ్మడి పాలమూరు నేలకు రైతాంగానికి అన్యాయం చేసే విధంగా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి మీదుగా నల్గొండకు కృష్ణా జలాలు తరలించకపోతుంటే చూస్తూ ఊరుకోలేమని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవన్లో పాలమూరు అధ్యయన వేదిక జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో జలదోపిడిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాఘవాచారితో పాటు పలు రైతు సంఘ నాయకులు, జేఏసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, పార్టీల నాయకులు హాజరై ముక్త కంఠంతో నీళ్ల దోపిడిని అరికట్టాలని, ఎక్కడైతే నల్గొండకు తరలించాలని చూస్తున్నారో దాన్ని వెంటనే ఆపాలని ముఖ్యమంత్రి స్వయంగా పాలమూరు జిల్లా వ్యక్తి తర్వాత పాలమూరు ఎమ్మెల్యేలంతా కూడా సంయుక్తంగా ఆలోచన చేసి ఈ జలదోపిడిని నివారించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా రైతులతో కలిసి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. కేఎల్ఐ ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని, శ్రీశైలంలో మనకు రావాల్సినటువంటి వాటాను కేంద్రం తేల్చాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వని ప్రభుత్వం 100 కోట్లు కేటాయించి అందాల పోటీ నిర్వహిస్తామని చెప్పడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండల కేంద్రంలో మాజీ సర్పంచులు, స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి, మంచి అందంగా ఉండాలని చెప్పేసి తీర్చిదిద్దినటువంటి అప్పులు చేసి గ్రామాలను తీర్చిదిద్దినటువంటి సర్పంచ్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే అందాల పోటీల మీద ఉన్న ధ్యాస మాజీ సర్పంచులు అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఎందుకు చూపించడం లేదని, ఎందుకు వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచ్లతో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.